గైస్, టాప్ 20 ఇండీడ్ చేసిన రీసెంట్ గా సర్వేలో ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఒక టాప్ 20 కంపెనీస్ లిస్ట్ వచ్చింది. ఆ కంపెనీస్ లిస్ట్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ లో కూడా అంటే అన్ని డొమైన్స్ లో ఉద్యోగాలు ఈ కంపెనీలో ఉన్నాయి. ఒకవేళ మీరు ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే ఇలాంటి కంపెనీలో ప్రయత్నం చేస్తే, ఒకవేళ లేదు బాగా స్కిల్ ఉండి నాకు నచ్చిన కంపెనీలో నేను క్రాక్ చేసుకున్న కెపాసిటీ నాకు ఉంది అని అనుకుంటే, లేకపోతే మంచి కంపెనీస్ లో చేయాలి, ఉద్యోగం చేయాలి అని ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు ఈ లిస్ట్ అనేది ఒకసారి చూద్దాము. అయితే నేను కూడా ఇంకో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు అంటే ఏంటి అంటే, మనకి ఫస్ట్ మనం చేసే పనిని గుర్తిస్తున్నారా. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ ఒకటే కాదు, మనం చేసే పనిని గుర్తిస్తున్నారా ఒకటి ఇంపార్టెంట్. అండ్ మన పర్సనల్ లైఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుందా లేదా, అక్కడ మనకు రెస్పెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది. అంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఎంప్లాయీస్ మరి ఘోరంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. రోజుకి 20 గంటలు పనిచేయండి, 15 గంటలు పనిచేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే అనుకుంటారు చాలా మంది, అంటే నార్మల్ ఏదో ఉద్యోగాల్లో మమ్మల్ని తిట్టడం అనేది అది ఇది ఉంటుంది కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో అలాంటిది ఏమి ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పూల్లో పెట్టి అంత సీన్ లేదు. చాలా పెద్ద కంపెనీస్ లో కూడా చాలా ఘోరంగా మెంటల్లీ హెరాస్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అండ్ వర్క్ ప్లేస్ లో ఇదంతా చాలా కామన్ జరుగుతూ ఉంటుంది. టాప్ కంపెనీస్ లోనే జరుగుతుంది. చిన్న కంపెనీలో అయితే కొన్నిసార్లు మైక్రో మేనేజ్మెంట్ జరుగుతుంది. మైక్రో మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, మనోడు 8 గంటలు 9 గంటలు ఆఫీస్ లో ఉంటే ఎంతసేపు తింటున్నాడు, ఎంతసేపు బయటకు వెళ్తున్నాడు, ఎంతసేపు వాష్రూమ్కి వెళ్తున్నాడు, ఏమేమి టాస్క్లు చేస్తున్నాడు, ఆ టాస్క్ కి ఎంత టైం పడుతుంది, ఇంత మైక్రో మేనేజ్మెంట్ జరుగుతుంది. మెంటల్లీ హెరాస్ కూడా చేసే కంపెనీస్, చిన్న కంపెనీస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్ కూడా ఇలా చేస్తూ ఉంటాయి కొన్ని. సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఒక 20 టాప్ కంపెనీస్. సో ఎంప్లాయీస్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు లేకపోతే హ్యాపీగా ఉండే టాప్ 20 లిస్ట్ అనేది మనం రీసెంట్ గా జరిగిన సర్వేలో తేలింది, ఆ ఇండీడ్ సర్వేలో. దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఏమేమి ఉన్నదంటే, దాంట్లో కొన్ని ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో అయితే దీంట్లో లవ్స్ ట్రావెల్ స్ట్రాప్స్ అండ్ కంట్రీ స్టోర్స్ ఇది ఫస్ట్ లో ఉంది. H&R బ్లాక్, తర్వాత డెల్టా ఎయిర్లైన్స్, తర్వాత టీసీఎస్ ఫోర్త్ మన కంపెనీ ఇండియన్ కంపెనీ, తర్వాత ఫిఫ్త్ ఎక్సెంచర్, ఐబిఎం, L3 హరీస్ అండ్ విప్రో కంపెనీ కూడా మన ఇండియన్ కంపెనీయే. తర్వాత ఇన్ఫోసిస్ ఇది కూడా 9th ప్లేస్ లో ఉంది. అండ్ విప్రో అయితే 8th ప్లేస్ లో ఉంది. ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండే కంపెనీస్. అండ్ నైక్, తర్వాత వ్యాన్స్, ఇన్ ఎన్ అవుట్ బర్గర్ అండ్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, హాల్మార్క్, మైక్రోసాఫ్ట్, నార్ట్రో, గ్రూమన్, ఫెడెక్స్ ఫ్రైట్ అండ్ డచ్ బ్రదర్స్ కాఫీ, వాల్ట్ డిస్నీ కంపెనీ, యాపిల్ కంపెనీ. ఈ 20 కంపెనీస్ ఏంటి అంటే టాప్ కంపెనీస్. ఎంప్లాయర్స్ హ్యాపీగా ఉంటారు. ఎంప్లాయర్స్ హ్యాపీగా ఎందుకు ఉంటారంటే వర్క్ చేయించుకుంటారు కాబట్టి ఎంప్లాయీస్ తోటి. బట్ కొన్ని కంపెనీస్ లో ఎంప్లాయీస్ ఎంప్లాయర్స్ కాదు, ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఉంటారు. అలాంటి కంపెనీ లిస్ట్ ఇది. సో ఒకసారి చూడండి, దీంట్లో అన్ని డొమైన్స్ అయితే ఉన్నాయి. ఈ కంపెనీస్ లో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, టెస్టింగ్ ఉన్నాయి, డెవలప్స్ ఉన్నాయి, సేల్స్ ఫోర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని కూడా ఉన్నాయి. సో ఒకసారి ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.